అది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కుమ్మరిపాడు గ్రామం. వీధి చివర ఒక పాత ఇంట్లో రామయ్య, సీత భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. కష్టపడితే కాని పూట గడవనిది. అయితే ఒకరోజు, ఏవండీ, ఈరోజు పనికి కొంచెం లేటుగా వస్తానండి. ఎందుకంటే నా ఒళ్లంతా నొప్పులుగా ఉంది. కొంచెం విశ్రాంతి తీసుకుని వస్తానండి. అయ్యో సీత, ఈరోజు నువ్వు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకో. రోజూ మట్టి పని చేసి చేసి అలసిపోయి ఉంటావు. నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు సీత, ఇంటి వద్ద ఉండు. అది కాదండి, మన కొత్త ఇంటి కోసం నేను ఏ పని చేయడానికైనా సిద్ధవండి. ఒక్కరి కష్టపడితే సరిపోదండి. ఈ మట్టి పని అలవాటు లేకపోయినా మన ఇంటి కోసం మనిద్దరం చాలా కష్టపడుతున్నాం కదండీ. సీతా, నీ ఆరోగ్యం కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు సీత. అలాగే నీలాంటి భార్య దొరకడం నా యొక్క అదృష్టం సీత. నువ్వు రోజూ నవ్వుతూ మాట్లాడుతుంటే నాకింకా ఆనందంగా ఉంది. లేదండి, మీరే నాకు దొరకడం నా అదృష్టమండి. మీరు నాతో ఉంటే నాకు నా ఆరోగ్యం బాగానే ఉంటుందండి. ఏవండి, ఈ మట్టి పని మానేసి మనం చిన్న ఒక టీ కొట్టు పెట్టుకుందామండి. నాకు టీ కూడా బాగా తయారు చేయడం వచ్చండి. ఒప్పుకోండి. నువ్వు చెప్తే నేను కాదంటానా? చిన్న వ్యాపారమే కాబట్టి, అది కూడా తక్కువ ఖర్చులు కాబట్టి నాకు కూడా ఈ ఆలోచన నచ్చింది సీత. ఈ వ్యాపారం రేపు తెల్లవారుజామునే మొదలు పెడతాను సీత. ఉంటారు. చిన్న కొట్టులో రామయ్య వస్తువులన్నీ బజార్ నుంచి కొనుక్కొని వచ్చాడు. సీత టీ కొట్టులో టీ పెడుతూ ఉంది. అప్పుడు సీత ఇలా మాట్లాడుతూ అందర్నీ పిలుస్తూ ఉంది. రండి బాబూ, రండి. వేడి వేడి టీ, మసాలా టీ, గ్రీన్ టీ, బాదం టీ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇందులో యాలకులు, మిరియాలు అన్నీ వేసి వేడివేడిగా టీ తయారు చేయడం జరుగుతుంది. రండి బాబూ, రండి, వేడివేడి టీ తాగండి. అర్థమయ్యే విధంగా ఇలా సీత చేసిన టీ వాసన ఊరు మొత్తం పాకింది. అక్కడున్న ప్రజలు అక్కడికి వెళ్లి టీ కోసం క్యూ కట్టారు. ఆ తర్వాత రోజు నుండి రామయ్య కూడా మట్టిపని మానేసి సీతతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు దంపతులు తన వ్యాపారాన్ని చిన్న కొట్టులోనే నిర్ణయించుకున్నారు. అలా నెల రోజులు గడిచింది. చాలామంది వచ్చారు. టీ తాగుతూ మరికొంతమంది కూడా ఆ చిన్న టీ కొట్టులోనే ఉద్యోగం కల్పించారు. రామయ్య ఎదురింట్లో ఉండే సుబ్బయ్య సీతను తన మనవరాలిగా భావించి ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడు. తన టీ కొట్టుకు వచ్చి ఇలా అంటున్నాడు.